సాహసంతో భయపడమే కాదు కామెడీ కూడా చేసి మనందరి నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. క్లాసెస్కి వచ్చారండి? కొత్తగా జాయిన్ రౌడీయిజం క్లాసుల కోసం. మీ పేరు? మాదాపూర్. నీ పేరు? కొండాపూర్. కొండాపూర్. అదేంటో సుధీర్ ని చూస్తే అలా పంచెస్ వచ్చేస్తాయి. ఎందుకు నీ పేరు? లకిడీ కాపూర్. కరెక్ట్ గా పెట్టారు. మిమ్మల్ని చూస్తే మీరు అసలు రౌడీలు అనిపించట్లేదే. రౌడీలో కనిపించట్లేదా? మా ఏరియాలో పోలీసులు సుసుకుపోయించా. అవునా? ఎలాగా? సులభ కాంప్లెక్స్ దగ్గర పనిచేస్తుంటాడు. ఏం చేస్తుంటాడు? ఏం చేస్తుంటారు? ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా అదే. అయినా సులభ్ కాంప్లెక్స్ లో డబ్బులు తీసుకుంటారా క్లీనింగ్ చేస్తారా? అది క్లారిటీ ఇవ్వండి. నువ్వు కూడా రౌడీలో లేవే. నేను రౌడీలో లేకపోవడం అంటే మంచి సెటిల్మెంట్లు చేస్తాం. నువ్వు చూస్తే సెటిల్మెంట్లు చేసిన లేడే. మొన్న ఒకడు ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఒకటి మనం లాగే సెటిల్మెంట్. అదే నా పంచువల్లి. అదే పడింది పడింది పడింది. వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు వైఫ్స్. మన దగ్గరికి వచ్చాడు, ఆడ ఒడిచి పంపించా. మరి ఇంకా ఆవిడికి నేను న్యాయం చేస్తా. ఓ దీని సెటిల్మెంట్ అంటే మామూలు సెటిల్మెంట్లు ఉండవు. ఒకవేళ నలుగురు ఉంటే ఒకటి వాళ్ళకి ఇచ్చి 3 సుధీర్ లేదురా, మనం మానేయలేము. మానేస్తే ఈఎంఐ ఎవరు కడతారు? ఇలా కాదు కానీ హ్యాండ్స్ అప్. దీనికి కూడా నవ్వు. అది గన్న మేడం, అది మంచి గన్ను. అదేంటి చేతులు పైకెత్తావు? ఈరోజు ఫ్రైడే చేతులు పైకెత్తను. ఫ్రైడే అయితే చేతులు పైకెత్తావు. అవన్నీ కుదరవు. హ్యాండ్స్ అప్. ఏంట్రా బొమ్మ గన్న పట్టుకొచ్చి బెదిరిస్తున్నావా? బొమ్మ కన్నా కోటిలో కొన్నావు కదా నువ్వు. నీకెలా తెలుసు? నేను అక్కడ కొంటుంటా. ఎందుకు నువ్వు రౌడీ కాదా? నువ్వు రౌడీ కాదు కదా. నేను రౌడీ కాదు. అందుకనే ట్రైనింగ్ అవుతుంది వచ్చాను. ఏం చేస్తుంటావు? స్టేజ్ మీద డ్రామాలో నాటకాలు వేస్తుంటారు కదా. ఆర్టిస్టా? కాదు, వాటికి విగ్ సబ్ చేస్తాను. బొచ్చమ్ముకోవడమా? మరి ఏం చేయాలి? చిన్నప్పటి నుంచి అందరూ బొచ్చు కూడా పీకలు అనేవారు. అందుకని బొచ్చులు అమ్ముతున్నాను. బొచ్చు పీకుతున్నాను పెడుతున్నాను. నువ్వేం చేస్తుంటావు? నేను చాలా చేస్తాను కానీ ఇప్పుడు ఏం చెప్పలేను. నువ్వు పీకిందని అవును, ఎందుకు ఒకటి రాలేదేంటి? అదే ఆడొస్తే ఏమిద్దు. మన గన్నలు తెచ్చావా? మన దగ్గర గంట ఎక్కడ ఉన్నాయి? అవును, గన్నలు లేవు కదా, ఓన్లీ కత్తులే. ఇప్పుడు చూపించు నీ గన్ను. ఎవడరా క్లాసులు చెప్తాను వీడు వచ్చారేంటి? క్లాసులు మేమే చెప్తాం. ఈ క్లాసులు చెప్తాడా? మన గురించి నీకు తెలియదురా? నీకు ఏంటి? మొన్న మాదాపూర్ లో మధ్యాహ్నం 2 గంటలకి అందరూ సొత్తా అంటే పోసేసా. మరి పోలీసులు ఏమనలేదా? ఏమంటారు పోతే? నిన్ను చూస్తుంటే నువ్వు ట్రైనింగ్ ఇచ్చాను లేవే మాకు. ఏమనుకుంటా నా గురించి మరి అసలు? ఏమనుకోవాలి? ఇదిగో కొంతమంది దీన్ని లొంగుతారు, కొంతమంది దీన్ని లొంగుతారు, కొంతమంది దేనికి లొంగరు. దేనికి లొంగరు తెలుసు. ఏం చేస్తావు? కానీ ఒక దాని లొంగుతారు. దేనికి లొంగుతారు? దేనికి? సరే గురుగారు నమస్కారం పెట్టుకోండి. నమస్కారం. అడు తిరిగి పెట్టండి. ఇప్పుడు క్లాసులు స్టార్ట్ చేద్దాం. ఇద్దరు కాలు చాపండి. దేనికి? ఫిట్నెస్ కాలు చాపండి. ఇప్పుడు చేతులు చాపండి. చాపాం. పట్టుకో. రోజు వెళ్తావా? సాగు. ఇది ఎవరిది బ్యాగ్? ఇది మందే లాక్డౌన్ లో వచ్చింది. ఏమండి మరి నాకు చేయరా? ఏంటి? అదే చెక్. నాకు టేస్ట్ ఏడ్చింది. క్లాసులు మొదలెడదామా? మొదలు పెడతాం. ఇప్పుడు నా దగ్గర నేర్చుకోవాలంటే ఇప్పుడు మామూలుగా 50,000 తీసుకోవాలంటే ఎవరి దగ్గరైనా చెప్పు, ఎలా వసూలు చేస్తావు? ఆ కత్తి పట్టుకెళ్ళి రే మర్యాదగా 50,000 ఇస్తావా? వేసేయమంట పడతా. ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చేస్తావు? ఇంకొంచెం గట్టిగా వార్నింగ్ ఇస్తా. అప్పటికి ఇవ్వలేదు. ఏం చేస్తావు? ఇంకా గట్టిగా బీభత్సంగా వార్నింగ్. అప్పటికి ఇవ్వలేదు. ఏం చేస్తావు? నేనే 1,00,000 రూపాయలు ఇచ్చి 50,000 తెచ్చుకుంటా. అలా కాదు, నేను చూపిస్తాను చూడు. ఎలాగా? 50,000 ఇవ్వను. ఇవ్వను. ఏంటమ్మా? ఏంటి? నేను నమ్ముకున్నాను. ఇవ్వడానికి ఏమైనా
50,000 కదా అడిగేది. ఫోన్ చేయొచ్చు కదా దానికి. ఇవ్వు. ఏంటి లక్ష ఇచ్చావు? నెక్స్ట్ మంత్ కూడా ఉంచుకో, వస్తా మళ్ళీ. ఇలాగ అడగాలి. అది సరే, ఇప్పుడు ఇంకొక టెస్ట్ పెడతా. ఆడికి పెట్టు. ఇప్పుడు నువ్వు ఎలా వసూలు చేస్తావు చెప్పండి. 50,000 ఇస్తావా లేకపోతే నైట్ 12ంటికి మీ ఇంటికి వస్తా? 50,000కి వస్తామని అడుగుతారు మళ్ళీ వాళ్ళు. అడుగు. 50,000 ఇవ్వకపోతే నైట్ 12ంటికి మీ ఇంటికి వస్తా, నీ బెడ్రూమ్ కి వస్తా. నీకు ఇవ్వాల్సింది అడిగినట్టు లేదు, నీకు కావాల్సింది అడుగుతున్నట్టు ఉంది. ఇలాగంతా కాదు కానీ మీరు రౌడీ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మీలో ఒకడికి ఎవరైనా చంపాలన్నప్పుడు ఆడు అగ్రెస్ అయిపోతున్నాడు అనుకో, ఆడిని ఎలా ఆపుతారో చూపిస్తారు. ఈడు బాగా అగ్రెసివ్ అవుతాడండి. నువ్వు అగ్రెస్ అవ్వు, ఎలా ఆపాలి నేను చూపిస్తారు. ఆడి మీద అగ్రెస్ అవ్వు. రేయ్ చంపేస్తా నిన్ను. ఏంట్రా అడగలుగుతావా? ఎందుకురా ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఎక్కడ చేయించావు ఇది? ఇలా ఆపాలన్నమాట. సరే, ఇదంతా కాదు, మనం ఎక్కడైనా వెళ్ళి మర్డర్ చేసామనుకో, పోలీసులు వస్తున్నారు అనుకో, అప్పుడు ఎలా తప్పించుకోవాలి? పోలీసులా? ఆ. ఎవరు మర్డర్ ఇప్పుడు నన్ను మర్డర్ చేశారు, పోలీసుగా మా వాడు వస్తారు, మీరు తప్పించుకోవాలి. ఎలా తప్పించుకుంటారు చూపిస్తారా? చూపిస్తాం. ఓకే ఓకే రండి. అప్పుడే కూసేస్తున్నాను. ఆగు, నీ పేమెంట్ నీకు ఇచ్చేస్తాను చెప్పావు కదా. రండి 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 రండి. ఏంటి సార్? నన్ను చంపేయండి ఫాస్ట్ గా. ఇదేంట్రా చంపమంటున్నాడా? ఏం చేయమంటున్నాడు? చంపేద్దాం. రామే కదా. చంపండి. నన్ను ఎందుకు చంపారు? పిసిగేస్తున్నారు మొత్తం. ఏంటి సార్ ఇది? కాసేపు ఉండొచ్చుగా. చంపి తేవడంలో తోసేస్తాడు, మీరేంటి మొత్తం మీద పడేస్తున్నారు? మరి చంపినడు బాధ అనిపించిన గట్టి పట్టుకుంటాడు కదా, అలాగా అన్నమాట. ఇక మీకు ఎక్స్ప్రెషన్ రావట్లేదు కాబట్టి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ నేర్పిస్తాను. సరేనా? డబ్బులు ఎప్పుడు ఇస్తావు అమ్మ? ఇవ్వచ్చుగా. ఎన్ని రోజులు వెనకాలుతారు కదా, తొందరగా ఇవ్వచ్చుగా. ఏంటి సార్? డబ్బులు ఎప్పుడు ఇస్తావమ్మా? డబ్బులు ఎప్పుడు ఇస్తావమ్మా? డబ్బులు ఎప్పుడు ఇస్తావమ్మా? సార్ నమస్కారం చేయండి. ఏంటి ఇప్పుడా? చేయండి. ఇటు కాదు అటు. మీకు స్పెషల్ క్లాస్ ఉన్నాయి, లోపలికి వెళ్ళండి. ఇప్పుడు స్పెషల్ క్లాస్? వెళ్ళండి. ఎక్కడికైనా లోపలికి అయిపోతుంది స్పెషల్ క్లాస్ కదా. వెళ్ళండి. సన్నీ, స్పెషల్ క్లాస్ అయిపోయిందా? మనకి ఇంకా ఎవరో న్యూస్ ఇక్కడ రౌడీజ్ అని నేర్పిస్తారంటే ఎవరు? నువ్వా? నువ్వు రౌడీ ఏంట్రా? ఏమనుకున్నా? నమస్కారం పెట్టు సార్. మాకు నమస్కారం. అటు తిరిగి పెట్టు. ఇక నీకు నేను క్లాసులు చెప్పడం కానీ మా ఇద్దరు శిష్యులు ఉన్నారు, అదిరిపోయేలా చెప్తారు నీకు. ఓకే, నన్ను పిలుస్తాను. పిలు. శిష్య ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా, కలకల కిలకిల నవ్వులతో గాజులు గలగలాడ. మాస్టర్ స్పెషల్ క్లాసులు చాలా బాగున్నాయి. ఓకే, ఇప్పుడు క్లాసెస్ మీరు నేర్చుకున్నారు, మన విద్యను ఇంకొకరికి ఇవ్వడం గొప్పతనం అన్నమాట. న్యూ స్టూడెంట్ స్కీమ్. ఒకసారి నమస్కారం పెట్టు. నమస్కారం. అటు నమస్కారం. ఇదిగా స్పెషల్ క్లాసులు నేను నేర్పిస్తాను కానీ అందరూ లోపలికి వెళ్ళి నేర్చుకుందాం. లోపల పదండి. After 6 months, Dandiya night. ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా, కలకల కిలకిల నవ్వులతో గాజులు గలగలాడ. సుధీర్ కరెక్ట్ గా ట్రైన్ అవ్వాల, మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళండి. వద్దని బాబు. సుడిగాలి సుధీర్ ఏంటి? సో జడ్జెస్ ఇప్పుడు మేము కామెంట్స్ మా పంచులకి ఇవ్వాలా అలా వీళ్ళ పంచులకి ఇవ్వాలా? మనో గారు చెప్పండి. ఈ నలుగురు మిత్రద్వయం ఎక్కడున్నా సరే ఆ పంచులకి కొదవే ఉండదు. చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ మనో గారు. రోజా గారు. రామ్ ప్రసాద్ మనసులో ఫుల్ గా తిట్టుకుంటున్నాడు. చాలా బాగుంది, చాలా చాలా ఎంజాయ్ చేసాము. వెరీ నైస్. థ్యాంక్ యూ రోజా గారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.